నమస్కారం. నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ హైదరాబాద్. ఈరోజు ప్రధానంగా ప్లాస్మా థెరపీ మోకాళ్ళ అరుగుదలలో ఎంతవరకు ఉపయోగపడుతుంది దాని గురించి డిస్కస్ చేద్దాం. నా దగ్గరకు వచ్చే చాలామంది పేషెంట్లు మోకాళ్ళ అరుగుదలతో వచ్చేవాళ్ళు రెగ్యులర్గా టీవీలో వచ్చే యాడ్స్ కానీ పేపర్లలో వచ్చే యాడ్స్ వల్ల కన్ఫ్యూజ్డ్ స్టేట్లో వస్తారనమాట. మాకేమో ఈ మోకాళ్ళ నొప్పులకి మీరు ఆపరేషన్ అడ్వైస్ చేస్తున్నారు. ఈ పేపర్లలో, టీవీలలో చూస్తే కనుక ఆపరేషన్ లేకుండా, కోత లేకుండా ఇంజెక్షన్స్తోనే మొత్తం మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది అనేది వాళ్ళు ప్రధానంగా నన్ను అడుగుతున్న ప్రశ్న. సో ఇది ఏంటి, ప్లాస్మా థెరపీ అంటే ఏంటి అదొకసారి చూద్దాం. ప్లాస్మా థెరపీ అంటే పేషెంట్ ఎవరి బ్లడ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి దానిలో ప్లేట్లెట్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మళ్ళీ పేషెంట్ మోకాల్లో ఇంజెక్ట్ చేయడాన్ని ప్లాస్మా థెరపీ అంటాం. ప్లాస్మా థెరపీ వల్ల ఉపయోగాలు ఏంటి, సో దీనిపైన ఏమైనా డేటా ఉందా, ఏంటి, ఎలా పనిచేస్తుంది? డెఫినెట్గా కొద్దిగా అయితే ప్లాస్మా థెరపీ ఏదైతే మనం ఇంజెక్ట్ చేస్తామో ప్లాస్మాని మోకాళ్ళ లోపల, ఆర్థరైటిస్ అంటే ఏంటంటే ఇన్ఫ్లమేషన్, జాయింట్ యొక్క ఇన్ఫ్లమేషన్, ఆ ఇన్ఫ్లమేషన్ని కొంచెం తగ్గించడానికి డెఫినెట్గా ప్లాస్మా వల్ల అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటి, గ్రోత్ ఫ్యాక్టర్స్, ఈ బ్లడ్ లోపల గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండి మనకి ఏదైతే ఇప్పుడు ఆర్థరైటిస్ వల్ల అరుగుదల వల్ల డ్యామేజ్ ఎక్కడైతే ఉందో తక్కువగా ఉన్న డ్యామేజ్ని అది హీల్ చేయడానికి కొంచెం అవకాశం ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గించి కొంచెం హీలింగ్ లోపల చేస్తుంది కాబట్టి మోకాలు నొప్పి తగ్గడానికి, స్టిఫ్నెస్ తగ్గడానికి, మూమెంట్స్ ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది ఏ స్టేజ్లో పనిచేస్తుంది, ఏ స్టేజ్లో ఇవ్వకూడదు, మరి ఈ కన్ఫ్యూజన్ పేషెంట్స్కి ఎందుకు కలుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ అరుగుదలకి ప్రధాన కారణాలు ఏంటి అంటే వయసు ఒకటి, ఎప్పుడైనా ఇంజురీస్, మోకాలు చుట్టూ ఇంజురీస్ అయ్యి కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడము, లేదంటే ఫ్రాక్చర్స్ అయ్యి ఆపరేషన్స్ అయ్యి కార్టిలేజ్లో డ్యామేజ్ అవ్వడము, ఇవి ప్రధాన కారణాలు. మనకి నార్మల్గా ప్రధానంగా చూస్తే ఏంటంటే మోకాలు, ఈ తొడ ఎముక, కాలెముక రెండు స్ట్రైట్గా ఉండాలి. అండ్ ఈ కార్టిలేజ్ అనేది రెండు ఎముకల పైన, తొడ ఎముక పైన, కాలి ఎముక పైన కార్టిలేజ్ అనేది ఒక థిక్ లేయర్, మృదులాస్థి అనేది ఈ థిక్ లేయర్ ఇలా ఉంటుందండి. ఈ థిక్ లేయర్ ఇలా ఉన్నప్పుడు ఇది స్మూత్గా మూమెంట్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళల్లో, అరుగుదల ఉన్న వాళ్ళల్లో, ఈ ఆర్థరైటిస్లో మనం ఎక్స్రే పరంగా డిస్కస్ చేసినట్టయితే 4 స్టేజెస్ ఉంటాయి. ఎలా డివైడ్ చేశారు ఈ స్టేజెస్ అంటే కనుక, ఈ లోపల ఉన్న గ్యాప్, యూజువల్గా అయితే లోపల వైపు ఉన్న గ్యాప్ రెండు ఎముకల మధ్యలో తగ్గుతూ ఉంటుందన్నమాట. ఆ గ్యాప్ తగ్గడాన్ని బట్టి, ఈ కార్టిలేజ్లో డ్యామేజ్ని బట్టి, చుట్టుపక్కల మోకాలు చుట్టూ ఆస్టియోఫైట్స్ అంటాం, ఎక్స్ట్రా బోన్స్ గ్రో అయ్యేదాన్ని బట్టి దాన్ని 4 స్టేజెస్గా డివైడ్ చేశారు. మొదటి 2 స్టేజెస్లలో తక్కువగా అరుగుదల, ఈ కార్టిలేజ్ గ్యాప్ ఎక్కువగా తగ్గకుండా కార్టిలేజ్ కొంచెం అక్కడ చిన్న చిన్న కార్టిలేజ్ ఇంజరీ ఉండడము, అది ఫస్ట్ 2 స్టేజెస్లో ఉంటుందన్నమాట. సో ఈ 2 స్టేజెస్లో ఈ గ్యాప్ అనేది కొంచెం మెయింటైన్ అవుతుంది కాబట్టి, ఈ కార్టిలేజ్లో ఎక్కువగా డ్యామేజ్ ఉండదు కాబట్టి నొప్పి స్టార్ట్ అయిన వాళ్ళకి ఈ ప్లాస్మా థెరపీ చేయడం వల్ల నేను చెప్పిన బెనిఫిట్స్ వల్ల నొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే ఈ స్టేజ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా వర్సన్ అవ్వకుండా ఇంకా ఎక్కువ రోజులు మన నార్మల్ మోకాలు ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం ఉంటుంది. సో అది మొదటి 2 స్టేజ్లలో. 3వ స్టేజ్, 4వ స్టేజ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, మోకాళ్ళ మనం ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, లోపల వైపు ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో అది ఇంకా తగ్గుతూ ఉంటుంది, బయట వైపు గ్యాప్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. దాంతో పాటుగా ఈ కార్టిలేజ్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అవుతుందన్నమాట. ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి స్మూత్ పార్ట్ పోయిన తర్వాత ఈ బోన్ కంప్లీట్గా ఎక్స్పోజ్ అయిపోయి ఈ గ్యాప్ తగ్గుతుంది కదా, దానివల్ల ఈ రాపిడి వల్ల చాలా నొప్పి వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనం ఎవరినైనా చూస్తే ఈ స్టేజ్ 4లో ఉన్న వాళ్ళని చూస్తే కాళ్ళకు ఆల్రెడీ వంకర్లు ఉంటాయి. అండ్ వాళ్ళ నడక చూస్తే చాలా వంకరగా నడుస్తూ ఉంటారు, పడిపోయే విధంగా నడుస్తూ ఉంటారు.
సో ఈ స్టేజ్ 3 స్టేజ్ 4 వాళ్ళకు కూడా ప్లాస్మా థెరపీతో అద్భుతాలు జరుగుతాయంటే కనుక అది ఖచ్చితంగా అబద్ధం. ఎవరైనా మీకు స్టేజ్ 3 స్టేజ్ 4లో ఇంజెక్షన్లతో నయం అవుతుంది, ఆపరేషన్ అవసరం లేదని చెప్తే అది మాత్రం నమ్మకూడదు. ఎందుకంటే ఈ గ్యాప్, తగ్గిన గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని పెంచడానికి ఇంజెక్షన్స్ ఏ రకంగా సహాయపడవు. ఒకవేళ ఇంజెక్షన్ ఎఫెక్ట్ రావాలన్నా కానీ అది ఆ హీలింగ్ పొటెన్షియల్ అది ఇంజెక్షన్ వల్ల వస్తున్న ఈ రాపిడి వల్ల మళ్ళీ అది నార్మల్గా ఎక్కువ రిలీఫ్ అనేది రాకుండా ఉంటుంది. సో ఎక్స్రే చేసుకొని నొప్పి ఎలా ఉందో చూసుకొని, ఇబ్బంది ఎలా ఉంది, నడకలో మార్పు ఉందా, డైలీ యాక్టివిటీస్కి చాలా ఇబ్బంది అవుతుందా, కొంచెం దూరం కూడా నడవలేకపోతున్నారా, ఇవన్నీ ఏంటంటే స్టేజ్ 4కి సంబంధించిన సిమ్టమ్స్ అన్నమాట. ఈ స్టేజ్లో కనుక ప్లాస్మా థెరపీ చేసినా కానీ యూజ్ అనేది ఉండదు. ఇలాగే ఎక్కువసార్లు మోకాల్లో జాయింట్లో ఇంజెక్షన్లు ఇస్తూ ఉండడం వల్ల ఎప్పుడైనా మీకు ఆపరేషన్ అవసరం పడింది అనుకోండి, డెఫినెట్గా 100% స్టేజ్ 4లో ఆపరేషన్ తప్ప, మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయకుంటే దానికి రిలీఫ్ అనేది రాదు. అది లేకుండా అయితే వేరే సొల్యూషన్ అనేది లేదు. ఈ ఆపరేషన్ స్టేజ్ వచ్చినప్పుడు ఇన్నిసార్లు ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల ఆపరేషన్ అయిన తర్వాత ఇన్ఫెక్షన్లు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో స్టేజ్ 3 స్టేజ్ 4లో ఉన్న వాళ్ళకి చిన్నగా మెడికేషన్స్, లేదంటే ఒకసారి 2 సార్లు ఈ ప్లాస్మా థెరపీలు అయిపోయిన తర్వాత కూడా రికవరీ అసలు లేదన్నప్పుడు ఇంకా మీరు ఆలోచించి దానివల్ల అంతకన్నా ఎక్కువ రికవరీ ఉండదని తెలుసుకొని ఆపరేషన్ వైపు, అంటే మీ నొప్పి తగ్గడానికి ఇంకొక మార్గం చూసుకోవాలి. కానీ అవే నమ్ముకుంటూ ఉంటే ఎక్కువగా రికవరీకి అయితే అవకాశం ఉండదు. సో నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది, పేషెంట్లలో చూసింది, ఈ ప్లాస్మా థెరపీ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది, కొంతమందిలో ఏంటంటే ఎవరో ఒకరిద్దరిలో ఇన్ఫెక్షన్లు వచ్చి వాటికి కూడా మళ్ళీ నేను ఆపరేషన్ చేయాల్సిన అవకాశం 2-3% పేషెంట్స్ ఉన్నారు. స్టేజ్ ఆఫ్ ద ఆర్థరైటిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఆర్థరైటిస్ ఏ స్టేజ్లో ఉంది ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకుని, ఎర్లీగా పెయిన్ స్టార్ట్ అయినప్పుడు ప్లాస్మా థెరపీ తీసుకుని ఎక్సర్సైజ్ అవి చేసుకుంటా అంటే ప్రాబ్లం అయితే ఉండదు. కానీ దానివల్లే కంప్లీట్గా క్యూర్ అవుతుందని నమ్మడం అయితే అబ్సల్యూట్లీ అది నమ్మాల్సిన పని కాదు. ఎవరైనా చెప్పినా వాళ్ళని నమ్మకూడదు. సో ఈ అపోహలు అనేది మనం ఆలోచించే దాన్ని బట్టి, మన భయాన్ని బట్టి, ఏదో జరుగుతుందో ఆపరేషన్ లేకుండా అనే ఒక ఆశ, వీటి వల్లగా మీరు వెళ్ళడము, అది ట్రై చేయడము, మళ్ళీ ఫెయిల్ అవ్వడము, సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ మీరు దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకుని దానికి సొల్యూషన్ ఆలోచిస్తే కనుక ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో స్టేజ్ 4 స్టేజ్ 3 ఆర్థరైటిస్లో ఉన్నప్పుడైతే డెఫినెట్గా ప్లాస్మా థెరపీ కానీ ఏ రకమైన ఇంజెక్షన్స్ కానీ పనిచేయవు. ఆపరేషన్ చేసుకుంటే మీకు 20-30 సంవత్సరాలు, మీ 30 సంవత్సరాల వరకు డెఫినెట్గా ఏ ఇబ్బంది లేకుండా, నొప్పి లేకుండా మీ యాక్టివిటీస్ అన్నీ నార్మల్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ప్లాస్మా థెరపీ అనేది నేను ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు కొన్ని యూసెస్ అయితే ఉన్నాయి. కంప్లీట్గా అంటే ఇదేం ఫాల్స్గా చేస్తున్నారు, ఏదో చేస్తున్నారని కాదు. డెఫినెట్గా కొంచెం నొప్పి తగ్గడానికి, ఆర్థరైటిస్ స్టేజ్ని బట్టి నొప్పి తగ్గడానికి అయితే అవకాశం ఉంటుంది. అన్ని స్టేజెస్లో అయితే పనిచేయదు. థ్యాంక్ యూ.